నాకు మా అమ్మతో మాట్లాడాలని మా అమ్మ నేను చాలా మిస్ అవుతున్నాను. స్కూల్లో అందరూ చాలా బాగుంటున్నారు, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో. హాలిడేస్ రాగానే షాపింగ్ కంటూ వెకేషన్స్ అంటూ చాలా బాగుంటున్నారు. కానీ నేను ఉండలేకపోతున్నాను, సరిగ్గా చదవలేకపోతున్నాను, సరిగ్గా ఎవరితో ఉండలేకపోతున్నాను. ఎక్కడైనా జాబ్ చేస్తుందా, వర్కింగ్ అమ్మా, ఏం చేస్తుంటుందమ్మా? రీసెంట్ గా 6 months బ్యాక్ అమ్మ వేరే పెళ్లి చేసుకుందంట మ్యామ్. నేను నా కుటుంబం కోరుకుని నేను వెళ్ళిపోలేదండి. నేను ఒంటరిగా ఉన్నాను, ఎన్నాళ్ళు ఉంటానండి? నాకంటూ ఒక సరే, కదా. మీ జీవితాన్ని మీరు చూసుకోవడంలో మీ అంత స్వార్థపరులు భూప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ, ఓ నాకు పుట్టబోయే బిడ్డ గురించి నేను ఆలోచిస్తానే తప్పించి ఇంకా అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదండి. మా కర్మ కాకపోతే ఒక తల్లికి కూతురుతో ఎలా మాట్లాడాలో మేము చెప్పాలా అమ్మా? ఎన్ని విధాలుగా మాట్లాడినా, నువ్వు ఎంత ఏడ్చుకుంటూ మాట్లాడినా నా మనసు కరగదు. ఒక్కసారి నా బాధను అర్థం చేసుకో. ఇప్పుడు ఎవరైతే నా హస్బెండ్ ఉన్నారు అతన్ని నువ్వు నాన్నని పిలువు. ఒక్కసారి నన్ను మాట్లాడి అమ్మా. చెప్పేం కావాలి? నువ్వు నాతో ఫోన్ కాల్స్ మాట్లాడి నెలకు ఒక్కసారన్నా బయట కలుస్తావమ్మా. ఇంట్లో వద్దు, ఇంట్లో వద్దు. నీకు ఇబ్బందిగా ఉంటే బయట ఎక్కడైనా కలుస్తావమ్మా, అంతే. నాకు ఇంకేముంది? అందరికీ నమస్కారం. మండే గుండెలు నెక్స్ట్ ఎపిసోడ్కి స్వాగతం. ఈ వారం చాలా విచిత్రమైన, అనూహ్యమైన ఒక ఈమెయిల్ మాకు వచ్చింది. అదేమిటంటే, మామూలుగా పెద్దవాళ్ళు వాళ్ళకి జరుగుతున్న ఇష్యూస్ని మాతో చెప్పుకోవడం జరుగుతుంది మండే గుండెలు కార్యక్రమంలో, ఏదో ఒక పరిష్కారం చూపించమని. కానీ ఈసారి ఒక చిన్నారి మాకు ఈమెయిల్ రాసినప్పుడు వచ్చిరాని భాషలో బహుశా ఇది కరెక్టా కాదా, డీల్ చేయొచ్చా లేదా అనే ఒక సందేహం కూడా కలిగింది. బట్ మనతో పాటు ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ కౌన్సిలర్, అడ్వకేట్ అండ్ మన ప్రతి వారం మన ఫ్యామిలీ మండే గుండెలు ఫ్యామిలీలో ఒక సభ్యులైన అనురాధ గారు ఇవాళ దీనికి కూడా పరిష్కారం చెప్తారని ఆశిస్తూనే ఇవాళ ఎపిసోడ్ని మొదలు పెడుతున్నాం. అనురాధ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇవాళ ఫస్ట్ సందేహం ఏంటంటే, ఇవాళ మనం ఒక మైనర్ అమ్మాయితో మాట్లాడబోతున్నాం. మీ అనుమతితో మేఘనకి కాల్ చేయబోతున్నాను. మీ కల్పన ఫోన్ తనకి. హలో హలో, ఎవరండి? హలో, మేఘన మాట్లాడుతున్నావమ్మా? అవునండి. హాయ్ మేఘన, నేను ఐ డ్రీమ్ నుంచి మాట్లాడుతున్నాను. మండే గుండెలు నువ్వు ఈమెయిల్ చేసావు కదా? అవునండి. ఓకే మేఘన, నేను యాక్చువల్లీ ఇక్కడ అనురాధ గారితో కూర్చున్నాను. మేడం అడ్వకేట్ తెలుసు కదా నీకు, నువ్వు చూసుంటావు. అవునండి. ఏం జరిగిందో ఒకసారి చెప్పగలుగుతావా? మీ అమ్మతో మాట్లాడాలని రాసావు నువ్వు, అది మాత్రం అర్థమైంది. నమస్తే అండి, నా పేరు మేఘన, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఓకేమ్మా, చెప్పు తల్లి. రీసెంట్ గా మా పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారు 2 years బ్యాక్. చాలా గొడవలు అయ్యాయండి వాళ్ళ మధ్య, అందుకే డివోర్స్ తీసుకున్నారు. పేరెంట్స్ కి ఇలా విడిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా? 2 years బ్యాక్ విడిపోయారు మ్యామ్. ఓకే, ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? ఇప్పుడు నేను నాన్న దగ్గర ఉంటున్నాను. ఓకే, నాన్న దగ్గర ఉంటున్నావా? ఓకే, మా నాన్నగారు ఏంటి వర్క్ చేస్తారమ్మా? బిజినెసా ఏంటి? మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే తల్లి, మరి చెప్పు తల్లి, ఏమైంది తర్వాత అమ్మతో? మరి అప్పుడప్పుడు మరి కలుస్తూ ఉంటాం అమ్మని? అదే మ్యామ్ నా సమస్య. జడ్జ్ గారు కోర్టులో నన్ను అడిగారు అనమాట, నువ్వు అమ్మతో ఉంటావా లేదా నాన్నతో ఉంటావా అని చెప్పి. కానీ నేను మా అమ్మ కంటే నాకు నాన్న అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి నాన్నతో ఉంటున్నాను. అప్పటి నుంచి మా అమ్మ నా మీద కోపం పెట్టుకుంది మ్యామ్. అసలు మాట్లాడట్లేదు, ఫోన్ చేస్తే
అసలు లిఫ్ట్ కూడా చేయం మ్యామ్. అయ్యో తల్లి. ఒకవేళ లిఫ్ట్ చేసినా కానీ ఏదో అసలు చాలా రూడ్ గా మాట్లాడుతుంది, అసలు ప్రేమ లేనట్టుగా. ఇంకేమన్నంటే మీ నాన్నతో వెళ్ళిపోయావు కదా, ఇంకా నేనెందుకు నీకు అనేది అంటుంది మ్యామ్. నాకు మా అమ్మతో మాట్లాడాలని ఉంది. మా అమ్మని నేను చాలా మిస్ అవుతున్నాను మ్యామ్. మేఘనా, చాలా కష్టమైన పరిస్థితి అమ్మా, నీకు ఇది అర్థమవుతోంది. ఒక విషయం చెప్పు తల్లి, లాస్ట్ ఎప్పుడు అమ్మతో మాట్లాడి చాలా రోజులైందా? అంటే నాన్నతో ఉండడం మొదలు పెట్టాక మొత్తం కట్ అయిపోయిందా, లేకపోతే గ్రాడ్యువల్ గా కట్ అయిందా? దాంతో ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అంటే అసలు మాట్లాడట్లేదు మ్యామ్. లాస్ట్ మంత్ మాట్లాడాను మ్యామ్ ఒకసారి కాల్ చేసి. అమ్మ మరి ఎందుకు గుండెలో అంత కష్టం పెట్టుకుందో? ఎందుకంటే ఏ తల్లి కూడా బిడ్డని కాదని అనుకోదమ్మా, ఎంతటి పరిస్థితులు వచ్చినా కూడా. కాదమ్మా, మరి అప్పుడు జడ్జి గారి ముందరా నీకు అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా అంటే నువ్వు నాన్న దగ్గర ఉంటాను అని అన్నావు కదా. మ్యామ్ నాకు నాన్న అంటే ఎక్కువ ఇష్టం అన్నానంటే అమ్మ ఇష్టం లేదని కాదు కదా మ్యామ్. అయ్యో బుజ్జి నాన్న, బుజ్జి తల్లి, అంటే నీకు ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కావాలి కదమ్మా? అవును మ్యామ్. కనీసం అమ్మ మాట్లాడాలి, అవునా? అవును మ్యామ్. మరి నీకు మాకు మెయిల్ చేసి మా ద్వారా నీకు ఏం కావాలని అనుకుంటున్నావు చెప్పు ఒకసారి, మాకు అర్థం కాల. మా అమ్మ కనీసం నాతో ఫోన్ లో మాట్లాడాలి, ఇంకా ఎప్పుడైనా కలవాలి మ్యామ్, అంతే. నాకు వద్దు. ఇప్పుడు నువ్వు అమ్మతో మాట్లాడితే నాన్న నిన్నేమి తిట్టరు కదా? అంటే ఆయనకి ఏమి ఇష్టం లేదని అలా ఏం లేదు కదా? లేదు మ్యామ్, నాన్నే చెప్పారు కావాలంటే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు లేదా కలువు అని. మరి నాన్న ట్రై చేయలేదా అమ్మతో మాట్లాడడానికి, నీతో మాట్లాడించడానికి? లేదు మ్యామ్, అంటే నేను ఏం చెప్పానంటే నాన్న ఫీల్ అవుతాడేమో అని చెప్పి ఏం వద్దు నాన్న, నన్ను బానే ఉన్నాను, నేను నీతోనే ఉంటాను అని చెప్పాను. బుజ్జి తల్లి, రెండు వైపుల నుంచి నలిగిపోతున్నావే బంగారం నువ్వు. ఇప్పుడు మరి మీ అమ్మ ఎక్కడ ఉంటుందమ్మా? మీరుండే ఊర్లోనే ఉంటుందా లేకపోతే ఇంకా వేరే ఊరా? ఎక్కడా? మా ఈ ఊర్లోనే ఉంటుంది మ్యామ్, మేము ఉండే ఊర్లోనే. మరి నిన్ను చూడడానికి ఎందుకు రాలేదు అమ్మకి? మరి అంత గుండె తరుక్కుపోవాలి కదా నిన్ను పిల్లని చూడాలని చెప్పి. అదే మ్యామ్, ఆ కోర్టులో చెప్పినప్పటి నుంచి నా మీద కోపం పెట్టేసుకుని ఇలా చేస్తుంది మ్యామ్. అమ్మ ఏం చేస్తుందమ్మా ఇప్పుడు? అమ్మ అలాగే ఉండిపోయిందా తను, లేక ఎక్కడైనా జాబ్ చేస్తుందా, వర్కింగ్ గా? అమ్మ ఏం చేస్తుంటుందమ్మా? మ్యామ్ రీసెంట్ గా 6 months బ్యాక్ అమ్మ వేరే పెళ్లి చేసుకుందంట మ్యామ్. అయితే నీకెక్కడో గుండె బాధ అర్థమవుతోంది. ఒకవైపు అమ్మ నిన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు ఫీల్ అవుతున్నావు, ఇంకోవైపు అమ్మ ఇంకొక లైఫ్ తను ఎంచుకుని వెళ్ళిపోయిందని ఒక ఇన్సెక్యూరిటీ మొదలైంది తల్లి నీకు. మ్యామ్, అనురాధ మ్యామ్, మామూలుగా పేరెంట్స్కి పేరెంట్స్ విడిపోయినప్పుడు పిల్లలకి విజిటేషన్స్ కంపల్సరీ అని ఉండదా మ్యామ్? తల్లి తప్పనిసరిగా వచ్చి చూడాలని పిల్ల ఏ కోర్టు నిర్దేశిస్తుంది నీకు నీ ప్రేమ నీ కూతురు మీద ఉంటుందో కొడుకు మీద ఉంటుందో వెళ్ళి చూడాలని? ఎవరి అభిప్రాయాలు నాకు కావాలి. కొంతమంది ఆ విజిటేషన్ రైట్స్కి కూడా ఫైట్ చేసే తల్లిదండ్రులు ఉంటారు. అవును, చూపించని తల్లిదండ్రులు ఉంటారు. అవును. కనుక అంటే ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఈ అమ్మాయి బాధపడుతుంది అంటే మరి ఆవిడ జీవితం ఆవిడ చూసుకున్నట్టే. ఈ అమ్మాయితో మాట్లాడట్లేదంటే ఏ కారణాల మూలాన మాట్లాడట్లేదు అనేది ఒకటి. ఇంకొకటి అమ్మాయి మరీ చెప్తున్న మాట ఒకటి ఏంటంటే అమ్మ నా మీద కక్ష పెంచేసుకుంది జడ్జి గారి ముందు చెప్పినందుకు అని చెప్పింది. ఆ చిన్న మనసులో అదే ఉండిపోయింది. ఏముంటుంది 10వ క్లాస్ చదువుతున్న పాపకి ఏముంటుంది? పిల్లకి మరి ఇంత పెద్ద కష్టం. ఆ పిల్ల అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది, నా సిచ్యువేషన్, నా స్టాండింగ్ ఏంటి అనేది కూడా. తల్లి మేఘనమ్మ, ఒకటి చెప్పు. ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఏంటి అమ్మతో మాట్లాడించాలని కోరుకుంటున్నావు నువ్వు? మాట్లాడితే ఏం చెప్పదలుచుకున్నావు వాళ్ళ అమ్మకి? అమ్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఒక్కసారి చెప్పు మాకు, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అమ్మతోటి? అదే మ్యామ్, మా స్కూల్లో అందరూ చాలా బాగుంటున్నారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో. హాలిడేస్ రాగానే షాపింగ్ అంటూ
బాధని తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మతో ఒక్కసారి మాట్లాడాను. మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. మేఘనమ్మ, ఇప్పుడు చాలా నాకు ఎంత నేను మళ్ళీ ఇప్పుడు మరి పర్లేదా? ఇప్పుడు నేను అమ్మతో మాట్లాడించే ప్రయత్నం మేము చేస్తే మరి నువ్వు మాట్లాడి ధైర్యంగా ఉండగలుగుతావా? ఒక్కసారి అమ్మతో మాట్లాడితే చాలు. కాదమ్మా, మేము మేఘన మేము మాట్లాడడానికి ప్రయత్నిస్తామమ్మా 110%. ఓకేనా? ఒకవేళ అమ్మ మా మాటలు విని కన్విన్స్ అయినా కాకపోయినా కూడా నువ్వు తీసుకున్న డెసిషన్ ఏదైనా కూడా అమ్మా మేము నీకు సపోర్ట్ చేస్తాం. ఏమ్మా? నువ్వు నాకు నంబర్ పంపించావు, కానీ ఒక్కసారి నీ ఫోన్ నుంచి నువ్వు ట్రై చేయి. ఒకవేళ పికప్ చేయకపోతే మేము ట్రై చేస్తాం. అమ్మ పేరేంటన్నావమ్మా? హరిత. ఓకే మా హరిత గారికి ఒక్కసారి ఫోన్ కలుపు, ట్రై చేద్దాం, మేబీ పికప్ చేస్తారేమో. కాన్ఫరెన్స్ కలుపు. డైవర్స్ అనేది తీసుకోవడం భార్య భర్తలకే కానీ పిల్లలకు కాదు కదా. అదే అంటే దానికి వ్యవస్థీకృతంగా ఏముంది? హలో అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను ఎలా ఉంటే నీకెందుకు ఫోన్ చేసా? ఏంటమ్మా అలా మాట్లాడుతూ? ఒక్కసారి నాతో ప్రేమగా మాట్లాడమ్మా. నీతో నేను ప్రేమగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. హరిత గారా మాట్లాడేది? ఎవరు? హరిత గారు, మేము కూడా లైన్ లో ఉన్నామండి, కాన్ఫరెన్స్ లో మండే గుండెలు కార్యక్రమం నుంచి. మేడం చెప్పండి మేడం. నమస్తే. ఏమిటి హరిత గారు, మీరు మీ అమ్మాయితో మాట్లాడుతున్నారా, ఏమన్నా పక్క దేశం శత్రువుతో మాట్లాడుతున్నారా? అర్థం కావట్లేదు. లేదండి, నాకు తనతో మాట్లాడే ఇష్టం లేదండి. ఒక తల్లి కూతురుతో మాట్లాడే పద్ధతి ఇదేనమ్మా? మేడం, తల్లి కూతురుతో మాట్లాడే పద్ధతి ఇదేనని మీరు అడుగుతున్నారు కదా మేడం. అదే మాట అమ్మాయిని అనమనండి. నేను తల్లినే కాదని కోర్టులో తండ్రి కావాలని వెళ్ళిపోయిన కూతురు నాకు ఎందుకండి? ఇప్పుడు ఏ పరిస్థితిలో అమ్మాయి ఎలా చెప్పిందో తెలియదు, కానీ ఒక్కసారి జడ్జి గారి ముందు కాదు అన్నంత మాత్రం ఆ బంధం కట్ అయిపోయినట్ట. నేను చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా చూసుకొని వస్తే తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా పిల్లలు ఉన్నారు కదా అని పిల్లతో ప్రేమగా ఉంటే లాస్ట్ మూమెంట్ లో తనతో భర్తతో విసిగిపోయి నేను బయటపడితే కోర్టుకి వెళ్ళిన తర్వాత పిల్ల ఎవరు కావాలని అడిగితే తండ్రి కావాలన్నదండి. అలాంటప్పుడు నాకు ఎందుకంటే తను ఇప్పుడు నేను నా లైఫ్ లో నేను ముందుకెళ్ళిపోయినా. మీకు కన్న బిడ్డని మీరు కాదని చిన్న పిల్ల 10వ క్లాస్ పిల్లని పెట్టుకుని పంతం పెట్టుకుంటారా? మీరు బుద్ధుందా మీకు? ఏమంటే నేను పంతం పెట్టుకోలేదండి. తను ఎన్ని విధాలుగా నా మీద చాడీలు చెప్పాలో అన్ని విధాలుగా తండ్రితో చెప్పేదండి ప్రతిరోజు. అయ్యో రామా, నా కాపురం విడిపోవడానికి కారణం కూడా ఈ అమ్మాయే. ఆ చిన్న అభంశుభం తెలియని ఆ పిల్ల మీ కాపురం విడదీస్తుందా? తల్లిదండ్రులు విడదీస్తారా? అవునండి. ఇప్పుడు ఇంటికి నా చుట్టాలు వచ్చినా సరే, నా తల్లిదండ్రులు వచ్చినా, నా ఫ్రెండ్స్ వచ్చినా, నేను ఏమైనా మాట్లాడినా ప్రతిదీ తండ్రితో మోసపుచ్చినట్లు చెప్పి ఆయనతో నన్ను కొట్టించేదండి. నాకైతే మాత్రం ఆ అమ్మాయితో మాట్లాడాలని గానీ అమ్మాయి దగ్గర తీసుకోవాలని గానీ లేదండి. ఎందుకమ్మా? ఎందుకు చెప్పండి? ఇంకో పెళ్లి చేసుకున్నందుక? నా లైఫ్ లో నేను వేరే వాడిని పెళ్లి చేసుకున్నాను. నేను వేరే వాడిని పెళ్లి చేసుకున్న ఆ ఇంట్లో ఉన్నాను. అవునమ్మా, అలా అని మీరు ఏం చేసుకున్నా కూడా మీ పొట్టలోంచి పుట్టిన బిడ్డ మీ బిడ్డ కాకుండా పోతుందో చెప్పండి హరిత. కొంచెం మీరు రీజనబుల్ గా ఆలోచించండి, కొంచెం తగ్గి మాట్లాడండి, కొంచెం ఒక స్త్రీత్వంలోకి రండి. ప్రేమగా మాట్లాడి తండ్రే కావాలి బుద్ధి చెప్పిన అమ్మాయికి ఇప్పుడు నాతో అవసరం ఏముందండి? అవసరాలు ఉండవమ్మా, ప్రేమలు ఉంటాయి తల్లి. పిల్లలకి ఏముంటాయి, అవసరాలు ఏముంటాయి మీరు చెప్పండి. లేదండి, ప్రేమ అయితే లేదండి. నేను ఇంకా ఆ బంధాల నుంచి ఎప్పుడో తెచ్చుకొని బయటకు కరెక్ట్ అమ్మా, కరెక్ట్. నీలాంటి తల్లులు నిజంగా ఉండాలి. ఎందుకంటే పేగు బంధంతో పాటు ఈ ప్రేమ బంధాన్ని కూడా తెంపేసావు చూడమ్మా. చాలా కరెక్ట్ మీరు మాట్లాడేది. మీ సుఖం కోరుకొని మీరు ఇంకో పెళ్లి చేసుకుని ఇప్పుడు అమ్మ నీకు ప్రేమ కావాలి అని అన్న పిల్లకి ఇన్ని అపాండాలు వేస్తున్నారు. నేను నా సుఖం కోరుకొని నేను వెళ్ళిపోలేదండి. నేను ఒంటరిగా ఉన్నాను. ఎన్నాళ్ళు ఉంటానండి? నాకంటూ సరే అమ్మా తల్లి కాస్త వినండి, మనసు పెట్టి వినండి. అమ్మా నేను మాట్లాడతాను, నా ప్రేమని కొంచెం స్వీకరించు, నన్ను కూడా ప్రేమగా పలకరించని అడుగుతుంటే అంత మనసు లేని వాళ్ళు మీరు ఎన్ని పెళ్లి చేసుకుంటే ఎవరికేం కావాలండి? నా కడుపులు పుట్టిన బిడ్డని నేను ఎంతగా
ఓ నాకు పుట్టబోయే బిడ్డ గురించి నేను ఆలోచిస్తానే తప్పించి ఇంకా అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదండి. ఇలా కూడా ఉంటారా? పర్వాలేదమ్మా, ఎందుకంటే అన్నేళ్ళు పెంచిన బిడ్డనే కాదనుకొని ఇంకొక జీవితాన్ని కోరుకున్న వాళ్ళు మీరు. మేము ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం కనుక ఇంతకంటే కూడా మా విచక్షణ కోల్పోయి మాట్లాడలేమమ్మా. ఇప్పుడు మీరు పుట్టబోయే బిడ్డ గతి కూడా ఇంకొక అమ్మాయి అవుతుందో. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏమండి, మానవీయ కోణం నుంచి అయినా సరే, పక్కింటి వాళ్ళ పిల్లలైనా సరే, ఎవరి పిల్లలైనా సరే వచ్చి మనల్ని ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తాను మాట్లాడంటే ఎవరు కూడా అంత కఠోరంగా నో చెప్పరు. హరిత గారు, మీకు ఏమైపోయిందో తెలియదు. తల్లి ఫోన్ చేస్తాను మాట్లాడుతున్నానండి, అలాగే నా దగ్గర తీసుకొచ్చి నేను పెట్టుకోమంటే పెట్టుకోలేను కదా, నా దగ్గర నేను పెట్టుకోలేను. నేను మాట్లాడమంటే నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తాను, బాగుంటావా తిన్నావా అని అడుగుతున్నా. మిగిలిన అమ్మ ఇంత కఠోరంగా మాట్లాడుతోంది, నీకు ఇంకా మాట్లాడాలని ఉందా? మనసు విరిగిపోయిందన్న. మాకైతే ఇప్పటికే ఆల్రెడీ విసుకొచ్చేసింది ఆవిడ గొంతు వినలేక. చూసారమ్మా, ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఫోన్ చేసినా ఇంతే. ఏం మాట్లాడాలో చెప్పండి మ్యామ్ మీరే. ఇంకా నేను ఎక్కడ విడుకుంటే అమ్మ మిమ్మల్ని, నేను అసలు ఏం తేడని చెప్పే అమ్మ మీ మీద. ఏదో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది చెప్పాను, కానీ నేను నీ మీద ఏం చెప్పలేదమ్మా. అసలు అమ్మా చిట్టి తల్లి చాలా ఇది హరిత గారు, ఇంత కనికరం లేకుండా మీరు ఎలా ఉంటున్నారమ్మా? ఏంటి అసలు అర్థమే కావట్లేదు హరిత గారు. చాలండి, వాళ్ళ నాన్నతో నన్ను కొట్టించడానికి ఆ మాటలే చాలండి. వాళ్ళ నాన్న కొట్టారని పాపనంటే ఎలాగండి? మీరు ఆయన కొట్టే ఆయన మీద పెట్టాలి మీరు విషయాలన్నీ కూడా. ఈవిడ మీద, ఈ పాప మీద తీస్తే ఎలా అండి? కదండి, ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు, నేనేమైనా ఇంట్లో ఏమైనా తప్పు చేశానా? మీరు తప్పు చేసి తప్పు చేశా నాన్న ఇలా తప్పు చేసింది అమ్మ అని చెప్పి నన్ను కొట్టించి వచ్చినా పర్వాలేదు. నేనేం తప్పు చేయకుండానే చుట్టాలంటే రారండి, ఫ్రెండ్స్ రారా, బంధువులు ఎవరు ఒక్కటి హరిత ఈమె ఏం చెప్తానో తెలీదు, వాళ్ళ నాన్న ఏమనుకుంటానో తెలీదు. ఇంకా సరే సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా రాద్ధాంతాలు ఇంట్లో గొడవలు కాదమ్మా హరిత. ఎందుకు ఉండాలని వెళ్ళిపోయాం. హరిత గారు, ఒక విషయం చెప్తాను, ఏం అనుకోకండి. ఇప్పుడు మీరు ఒక సభాముఖంగా ఇంతమంది ఉన్నప్పుడు కూడా మీరు గొంతు పెట్టుకుని గై 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 అని అరుస్తున్నారు. మీరు ఇంట్లో ఇంకా ఏం చేశారా అని నాకు అంతటి అలాంటి వ్యక్తిత్వం కనిపిస్తోంది మీది. మీరే అనవసరంగా బయటపడిపోతున్నారు. దయచేసి మీరు ఫస్ట్ కామ్ డౌన్ అవ్వండి. పిల్ల ఈడొచ్చిన పిల్ల అంటున్నానంటే నేను పడ్డ బాధ అలా ఉందండి, నేను అనుభవించిన బాధలు అలా ఉన్నాయి కాబట్టి వచ్చింది అంత కోపం వస్తుంది, అంత గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. కాదు ఒక విషయం, పిల్ల ఈడొచ్చిన పిల్ల చూడకపోతే అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయి అయ్యి ఉంటానండి చెప్పండి. నేను చూడగానే పెరిగిపోయిందా, నేను పంచుకున్నాను నా ప్రేమను పంచుకున్నాను పెరిగిపోయిందా? అవునమ్మా, రేపు మాపో తనకి అంటే ఏంటి, ఈడొచ్చిన పిల్లకి ఆ తల్లి పక్కన ఉండడం, ఆ తల్లి ఒక స్నేహితురాలుగా ఉండడం, ఒక ఆలన పాలన లాలన అన్ని అవసరం. మీకు తెలిసినే, అది స్త్రీ అయి ఉండి మీరు ఇలా రియాక్ట్ అవుతారేంటండి చిన్న తల్లితోటి? అలా అనుకుని ఉంటే నా దగ్గరే ఉండేదండి, అమ్మాయి కావాలనేదండి. నేను అవసరం లేదు కాబట్టి వాళ్ళ నాన్న తాలూకు చుట్టాలు వాళ్ళందరూ కావాలి కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కేవలం మీ జీవితము ఇలా అయిపోవడానికి కారణం అమ్మాయి అని ఒకటి చెప్తున్నారు కదా, దాంట్లో మీ పాత్ర అయితే ఏం లేదా అమ్మ? మీ చేతులారా మీ జీవితాన్ని మీరు ఏమీ చేసుకోకుండానే చాలా బాగా ఉన్న జీవితాన్ని అమ్మాయి పాడు చేసిందని ఒక అభిప్రాయానికి అయితే మీరు వస్తున్నారు కదా, అవునా? చాలా బాగా ఉన్న జీవితం కూడా కాదులేండి. అమ్మ అమ్మాయి పుట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడైతే మాటలు వచ్చి స్కూల్ కి వెళ్ళి ఆ ఏజ్ వచ్చిందో అక్కడి నుంచి ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది. అమ్మ ఎవరైనా మా జీవితం పెద్ద వెలగవలసింది ఏం లేదండి. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత, ఈ అమ్మాయి ఎప్పుడైతే పుట్టిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నా, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి స్కూల్ కి వెళ్ళడం మొదలు పెట్టిందో, బాగా తండ్రికి ఎక్కువగా చదువుగా ఉండడం మొదలు పెట్టిందో, అప్పటి నుంచి నా మీద చార్జీ చెప్పడం కూడా మొదలు పెట్టింది. అమ్మా, నువ్వు ఎంత పెద్ద మహాతల్లి అంటే ఎవరైనా కూడా నా కాపురం కూలిపోవడానికి అత్తగారు ఆడబడుచో పక్కవాళ్ళు అంటారు, అలాంటిది కన్న కూతురు అంటున్నావు చూడమ్మా. అమ్మా, నీలాంటి తల్లిని అసలు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. నేనైతే అమ్మాయిని దగ్గర తీసుకోలేనండి. తప్పమ్మా, చాలా తప్పు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు తల్లి హరిత. ఆ అమ్మాయితో కాసేపు నువ్వు మాట్లాడడం మూలాన నీకు పోయిందేంటి చెప్పమ్మా, చెప్పు. నువ్వు ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా మాట్లాడుతున్నాను కదా. అది కాదమ్మా, నన్ను కలవాలి, నాతో మాట్లాడాలి, నా దగ్గర ఉండాలి అంటే నేను పెళ్లి చేసుకునేవాడు నా జీవితం కూడా హ్యాపీగా ఉంది. అదే నీ స్వార్థం చూసుకో, మీ స్వార్థం. పిలవమనండి, నేను ఒప్పించుకుంటా. ఎవరిని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను. ఏమిటి ఏం ఒప్పించాలి? ఎవరైతే నేను కట్టుకున్నాను రెండో భర్త,
అది పాయింట్ అక్కడ. అంటే మీరు చేసుకున్న ఇంకొక వ్యక్తిని ఈ అమ్మాయి నాన్న అని పిలవాలి, అదేనా మీకుండే అభ్యంతరము? నువ్వే చెప్పమ్మా. రేపు పొద్దున్న నాన్న వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని తెచ్చినా కానీ నేను వాళ్ళని అమ్మ అని పిలవలేను. అయ్యో ఎందుకంటే నువ్వే నాకు అమ్మ. ఎన్ని విధాలుగా మాట్లాడినా, నువ్వు ఎంత ఏడ్చుకుంటూ మాట్లాడినా నా మనసు కరగదు. నేను కావాలి అనుకుంటే ఒక్కసారి నా బాధను అర్థం చేసుకోము. నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మేఘన, నేనేం చెప్తున్నాను, నేను కావాలి అనుకుంటే ఇప్పుడు ఎవరైతే నా హస్బెండ్ ఉన్నారో అతన్ని నువ్వు నాన్నని పిలువు. ఇది కేవలము అమ్మ ఈ ప్రేమించు ఇలా ఉండు అని చెప్పగలిగే దౌర్భాగ్య స్థితిలో మమ్మల్ని కూర్చుని మేము మాట్లాడుతున్నాం చూడమ్మా. మా కర్మ కాకపోతే ఒక తల్లికి కూతురుతో ఎలా మాట్లాడాలో మేము చెప్పాలా అమ్మా? మీరు నిజంగా గొంతు పెట్టుకుని అరుస్తున్నారండి ఫస్ట్ నుంచి. ఒక్క చోట కూడా కనీసం కనికరంతో ప్రేమతో పలకరించి, లేదండి నా పరిస్థితి ఇలా ఉంది, నేనేమీ తెలియని పరిస్థితుల్లో ఇలా ముందరకు వెళ్ళిపోయానని చెప్పుకోవడం మినహాపోయి మీరు ఏంటండి అసలు? నేనే అనుకోండి, మూర్ఖురాలు అనుకోండి, ఓ మనసు లేని అనుకోండి, నాకు అనవసరం అండి. అమ్మ ఒక్కసారమ్మా, నాకైతే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఉంచుకోవాలి అంటే ఇంట్లో పెట్టుకోవాలి అన్నదైతే లేదండి. అమ్మ అది అడగట్లేదు, ఎవ్వరు అడగట్లేదండి అమ్మ, మేము అదేమి అడగట్లే. ఎందుకంటే రెండో భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని నాన్నని పిలిస్తేనే పెట్టుకుంటానండి. ఇదైతే ఫైనల్ గా నేను చెప్పే మాట అండి. అమ్మ నువ్వు రాంగ్ గా ఆలోచిస్తున్నావు, అది కాదు. లీగల్ గా మీ ఇద్దరు విడిపోయారు, లీగల్ గా ఆ అమ్మాయి మా నాన్న దగ్గర ఉంటానని చెప్పింది కనుక 2 సంవత్సరాల నుంచి ఉంటోంది. ఇప్పుడు నాకు అమ్మతో మాట్లాడాలి, అమ్మతో నేను కాస్త ప్రేమగా నా ఆలోచనలు పంచుకోవాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప ఏదో పెద్ద మీకుండే ఇప్పుడు కొత్త భర్తతోటి మీ కాపురం కూల్చాలనో ఈ అమ్మతో కొత్త ప్రేమ బంధాలు పెంచుకోవాలనో మేము ఏమీ మాట్లాడట్లా. కొంచెం ప్రేమగా అమ్మాయితో మాట్లాడాడు. ఈమె వస్తే ఇంకా అది కూడా అయిపోద్దండి. ఈమె కానీ పొరపాటున ఒకవేళ ఏదో మనసు కరిగి ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, ఒకవేళ ఒప్పించి చంద్రగా పిలవమని చెప్తున్నాను. కానీ ఒకవేళ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ భర్తను కూడా విడదీసే మనసేలేండి. కాదమ్మా, మీ జీవితాన్ని మీరు చూసుకోవడంలో మీ అంత స్వార్థపరులు భూప్రపంచంలో ఎవ్వరు ఉండరు. పిల్లలు అమ్మ నాకు ఈ ప్రేమ కావాలి అంటే నువ్వు వస్తే నా కాపురం పాడైపోతుంది అని అంటున్నారు చూడు. అసలు ఆ థాట్ కి మేము ఆలోచిస్తున్నాం. ఇంకా కూడా హరిత గారు ఒకటే కోరుతున్నాం అండి, మీరు మేఘన అప్పుడప్పుడు కనీసం ఫోన్లో మాట్లాడే వరకు, ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే ఏం అయిపోదు కదా, తనేమి మీ దగ్గరకు వచ్చేస్తానని చెప్పట్లేదు, ఏదో కాస్త అప్పుడప్పుడు పలకరిస్తూ అమ్మ ఉంది నాకు అనే ఒక భావన, బోల్డ్ అంత ధైర్యం ఇస్తానని అడుగుతోంది. దయచేసి మీరు నిజంగా హరిత గారు మంచి మనసు చేసుకుని, మీరు జరిగిన విషయాలు జరిగిపోయాయి, మీ జీవితం మీరు మూవ్ ఆన్ అయిపోయారు, కనీసం ఇప్పటికీ పిల్లని చేర తీసుకుని హత్తుకోవడం మీ బాధ్యత, మీ ధర్మం. మీకు ఎన్ని విధాలు చెప్పినా కూడా నేను ఇప్పుడు మాట్లాడాను అనుకోండి, నా మీద ఎక్కువ ప్రేమ పెంచుకొని మళ్ళీ ఇంకేమైనా మాట్లాడితే రమ్మనో లేదా వచ్చేస్తానో ఈ తల్లు పట్ల నాకు వద్దండి, నాకు అమ్మాయి వద్దండి అంతే. నేను కలవనండి, అమ్మాయితో ఇంకా మాట్లాడడం నచ్చుకోలేదు. నా జీవితంలో నేను ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను రేపు నేను కూడా ఇది కలుపుతో ఉన్నాను కాబట్టి నేను ఎంతకంటే ఎక్కువగా మాట్లాడలేదు, నాకు అవసరం లేదు. హరిత గారు మీ ఇష్టం వచ్చినట్టు, సారీ, మీ జీవితం మీరు ఎలాగైనా తగలడండి. కానీ ఇప్పుడు ఒక్కసారి పాప మేఘన మీతో చెప్పుకోదలుచుకుంది, ఎంతో నమ్మకంతో మాకు ఈమెయిల్ రాసి మీకు కాంటాక్ట్ అయ్యాం కాబట్టి మిమ్మల్ని దయచేసి తన్ని చెప్పుకొనివ్వండి. తల్లి మేఘన తల్లి, నీ మనసారా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అమ్మతో నీ గుండె విప్పి చెప్పేసేయి. ఇంకా ఆవిడ వినకపోతే ఆవిడ కొండ కరగదనేసి అర్థం చేసేసుకో ప్లీజ్ అమ్మా. అమ్మా నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ తో చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ నేను ఉండలేకపోతున్నాను. ఎందుకు నాకు ఒక్కదానికి ఎలా అవుతుంది? అలా ఉండలేకపోయిందని కోర్టులో నాకు తల్లి కావాలి లేదా తల్లి తండ్రి ఇద్దరు కావాలని అనుకుంటే అప్పుడు నేనేమైనా కలిగేదాన్నేమో, మళ్ళీ మీ నాన్నతో కాపురం చేయడానికి రాజీకి వచ్చేదాన్నేమో. నువ్వు వాళ్ళకి అనలేదే. నేను కోర్టుకి ముందు కూడా చెప్పాను కదమ్మా. మన కోర్టు ముందు చెప్పడం కాదు, కోర్టులో ఏం చెప్పావో చెప్పు, జడ్జి గారి ముందు ఏం చెప్పావో చెప్పు. అవునమ్మా, నేను తప్పే చేశాను. ఇప్పుడు నువ్వు తప్పు
నా వీలుని బట్టి నేను కలవాలనుకుంటే నేనే నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు కలుద్దాం. నువ్వు ఫోన్ చేసి నేను కలవాలంటే నాకు వీలు ఉండాలి కదా. అలా ఏమ్మా హరిత గారు ప్లీజ్, మీ హరిత? కష్టాలు ఇవ్వండి, మీ మనసు కష్టం, మీరు పిల్ల వద్దనుకుందని మీ బాధ ఇవన్నీ అర్థం చేసుకుంటూనే ఒక విషయం చెప్తాను హరిత గారు. బిడ్డలు ఏం చేసినా, బిడ్డలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిడ్డ మీరు కావాలనుకుంటున్న బిడ్డ, అప్పుడు ఏదో చెప్పమన్నారని కోర్టులో చెప్పింది, వాళ్ళ నాన్నతో ఉంటుంది, జీవితం ముందరికి వెళ్ళిపోయింది, మీరు కడుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత మీది కదా హరిత గారు. వీడా నాకు అసలు అర్థం కావట్లేదు, కోర్టులో చెప్పిన దానికి అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? ఒక్క మాట చెప్పండి. ఆ పరిస్థితి వినమ్మా, విను. చాలా ప్రేమగా పెంచానండి. తన తండ్రితో ఎన్ని ఇబ్బందులు పడ్డానో ప్రతి ఒక్కటి తన కళ్ళతో చూస్తూ, తన తండ్రి సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా అరే అమ్మకి ఎందుకు కొడుతున్నా, అమ్మని ఎందుకు తిరుగుతున్నా నాన్న అనకుండా ఆయన సపోర్ట్ చేస్తున్న పిల్లని. అమ్మా హరిత గారు, ఒక్కటి మాత్రం మీరు ఆలోచించండి. మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలకు మాత్రం ఆ పిల్ల కారణమని ఆ పిల్ల మీద ద్వేషం పెంచుకుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లతో నేను సరిగ్గా ఉండను, మాట్లాడను అనడం మాత్రం చాలా తప్పు. ఇంకొకటి అమ్మా, ఏ పరిస్థితుల ప్రభావంతో నేను ఆ అమ్మాయి నేను నాన్న దగ్గర ఉంటాను అని చెప్పినా మీరు దానికి తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. నాన్న దగ్గర ఉంటే నేను సెక్యూర్డ్ అని అనుకుందో, లేకపోతే ఏమీ తెలియకుండా నాన్న ఉన్నారు కదా నాకు చాలా కొండంత ధైర్యం అనుకుందేమో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆడపిల్లకి ఫస్ట్ అమ్మే కదమ్మా ఫ్రెండ్, అవునా? అలాంటిది అమ్మ కావాలి, అమ్మతో మాట్లాడాలని అంత దీనంగా అడుగుతున్నప్పుడన్నా మీ మనసు కరగట్లేదా? అదే కదా. ఒక్కసారి మీరు ఆలోచించి. అమ్మ ఉంటారమ్మా, అప్పుడు నేను కావాల్సి రాలేదండి అమ్మ, కనిపించలేదా తనకి? ఒకసారి ప్రయత్నం చేశానని చెప్తోంది కానీ మీరే ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేటగా అప్పుడు. 2 సార్లు ఫోన్ చేసినట్టు మాట్లాడి పెట్టేసింది అంతే. అదేనమ్మా, అప్పుడు అమ్మతో ఉండాలి అని అనలేదు. అమ్మ మీతో ఉండాలి అని అనట్లేదు, అమ్మ కావాలంటుంది. అప్పటికే నేను పెళ్లి చేసేసుకున్నా. మీ బిడ్డతో మీరు కనీసం అప్పుడప్పుడు పలకరిస్తూ, బయట కలుస్తూ, మధ్యలో వాళ్ళ నాన్న దగ్గర తన్ని ఉండనిస్తూ, మీ జీవితం మీరు చూసుకుంటూ సఖ్యతగా ఉండగలుగుతారా లేదా? నేను అది ప్రయత్నం చేస్తానండి. నేను తనతో కలుస్తాను అన్నదైతే ప్రేమనైతే పంచలేదండి. తెలిసిపోతుందమ్మా, తెలిసిపోతుంది. కష్టం వచ్చిందని ప్రేమగా మాట్లాడింది అనుకోండి, కష్టం వచ్చిందని అన్నది అనుకోండి, ఆ రోజు ఏమైనా మనసు కరిగి నేను ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను, లేదా తెచ్చుకుంటాను. అబ్బో చాలా సంతోషం అమ్మా, ఎందుకంటే చాలా సంతోషం. ఎందుకంటేనమ్మా ఎక్కడైనా కూడా కోర్టులో ఇంకొకరికి కస్టడీ ఇచ్చినప్పుడు వాళ్ళకి కనీసము తల్లి అయినా తండ్రి అయినా విజిటింగ్ రైట్స్ అని కోరుకుంటారు. పిల్లలు అడగరు, తల్లిదండ్రులు అడుగుతారు. ఎస్పెషల్లీ ఏ కోర్టులోనైనా ఏ కేసులోనైనా కూడా తల్లి అడుగుతుంది, నా పిల్లల్ని చూపించండి మొర్రో. ఎవరైనా కూడానమ్మా ఆడవాళ్ళు ముందు కేసు వేసే ముందు భర్తలతో ఎవరైతే బాధపడి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మేడం మా పిల్లలు మా దగ్గర ఉంటారా, అయితే నేను మా ఆయనతో ఫైట్ చేస్తాను అని అంటారు. అలాంటి తల్లిని చూసాం. కానీ నాకు అక్కర్లేదో, నీ మూలాన నా భర్త వదిలేశాడనో, ఇప్పుడు నేను నీ దగ్గర తీసుకుంటే ఈ భర్త కూడా నాకు వెళ్ళిపోతాడోనో అనే మహాతల్లిని మాత్రం మిమ్మల్నే చూశాను. ఆడపిల్లకి కావాల్సిన కొన్ని జాగ్రత్తలు అలాంటివి ఉంటాయి. తల్లితో తప్ప ఎవరితో చెప్పుకోలేని కొన్ని విషయాలు ఉంటాయి. ఆడపిల్లకి తల్లి తోడు కావాలి అనే విషయాలు ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్తారు చెప్పు? భూప్రపంచంలో ఒక తల్లి ఒకటే చెప్తారు. అలాంటి తల్లే నాకు అక్కర్లేదు పో అని అంటున్నావు కదమ్మా. సో మీ పిల్ల ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నామమ్మా, మీ పిల్ల నువ్వు అనాథం చేసినా కూడా ఈ ప్రపంచం అనాథం చేయదండి. ఎందుకంటే ఆ పిల్లకున్న ప్రేమకు, ఆ పిల్లకున్న మనసుకు ఎవరైనా అక్కని చేర్చుకుంటారు. మేఘనమ్మ, నీకు ఒకటే చెప్తాను తల్లి, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, బోల్డ్ అంత జీవితం ప్రపంచం ఉందమ్మా చూడాల్సింది. తల్లి ఒకటే చెప్తాను, ఎవరైనా ఇంత కఠోరంగా వాళ్ళు వద్దని అనుకున్నా, లేదు వాళ్ళు మనకు స్పందించకపోయినా, మనకు 2 మార్గాలు ఉంటాయి. మనం ప్రయత్నిస్తూ ఎక్కడా హర్ట్ కాకుండా ఉండి మనమ్మే కదా అని అర్థం చేసుకునే వయసు నీకు లేదు కాబట్టి చెప్పలేకపోతున్నావు. ఇంకా నువ్వు హాయిగా నీ జీవితం మీ నాన్నతో మంచిగా చదువుకుంటూ 10th క్లాస్లో ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ వస్తాయి, పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ నీ భవిష్యత్తును చూసుకుంటూ నీ గుండెని నిజంగా నువ్వే ఓదార్చుకుని నువ్వే నీకు ఒక అమ్మ అవ్వాలమ్మా. హరితగా అమ్మ, నువ్వు పంచే ప్రేమలో ఏమాత్రం అంటే ఇప్పుడు నీకు పుట్టబోయే బిడ్డకు, నీ ఉండే కొత్త భర్తకు మిగిలిన ప్రేమ ఏమైనా ఉంటే, మేము చెప్పింది నీకు ఏదైనా అర్థమైతే, నీకేమన్నా ఒక ఆలోచన వస్తే, ఇప్పుడు నువ్వు కన్న పిల్ల అక్కడ ఏడుస్తోంది అమ్మ అని కదా, ఆ పిల్ల మీద నీకు ఏదైనా కొంచెం ఆలోచన అనేది వస్తే ఒక్కసారి మాత్రం దయ ఉంచి ఆ పిల్ల ఫోన్ చేసినప్పుడు
కసురుకోకుండా కాస్త కొంచెం అవును, కొంచెం మాట్లాడాలి. కొంచెం సౌమ్యంగా మాట్లాడితే ఏం పోతుందమ్మా, ఒక్కసారి అది మాట్లాడడానికి ప్రయత్నం చేయమ్మా. ఆ పిల్ల అడుగుతున్నప్పుడు అమ్మతో మాట్లాడతాను అంటే ఎవరం మనము? మీ యాటిట్యూడ్ మీది ఇవి చూస్తుంటే రేపు పొద్దున పుట్టబోయే బిడ్డకు కూడా ఇలాంటి గతి రానియకమ్మా, దయచేసి ఇలాంటి గతి రానియకు. ఎందుకంటే ఉండొచ్చు, స్వార్థం అనేది ఉండొచ్చు, మీ జీవితం మీకు ఉండొచ్చు, కానీ మీరు కన్న పిల్లల మీద మాత్రం ఒకంత బాధ్యత మాత్రం మీకు ఉంటుంది. అది మాత్రం విస్మరించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్పెషల్లీ పిల్లలున్న తల్లిదండ్రులు మాత్రం బిహేవ్ చేయకూడదమ్మా. ఫస్ట్ నా పెంపకం బాగలేక తను అలాగ అయిందండి. ఇప్పుడున్న బిడ్డ, ఇప్పుడు కనబోయే బిడ్డని ఎందుకంటే ఇది చేసుకుంటాను. నేను ప్రయత్నం చేస్తానండి, పర్టికులర్ గా అయితే చెప్పను, కలుస్తాను, మాట్లాడుతాను అయితే చెప్పను, ప్రయత్నం చేస్తాను. మనసు విరిగిపోయిన తర్వాత దాన్ని అదుకోవడానికి కాస్త టైం పడుతుంది కదా, నేను ప్రయత్నం చేస్తాను అంతే. హరిత, మీరు దయచేసి మీరు ప్రయత్నం చేయండి. మేఘన తల్లి, నువ్వు మనసు కొంచెం నువ్వు గట్టి చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఇంకా అడల్ట్హుడ్లోకి రాలేదు. నువ్వు చిన్న పిల్లవి. నా తల్లి, నా బంగారు తల్లి, నువ్వు ఇలాగా అక్కడ ఇక్కడ వెతుక్కోకు తల్లి. నువ్వు జస్ట్ నీ మనసులో, నీ గుండెలో మీ నాన్నని నమ్మి నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నాన్న దగ్గరే నీ చెప్పుకోవాల్సినవి చెప్పుకో. అండ్ నీకు తప్పకుండా నీ ప్రేమకి ప్రతిఫలం భగవంతుడు ఎక్కడో అక్కడ పంపిస్తాడు తప్పకుండా. ఏమంటారు మ్యామ్? అంతకంటే ఏం చెప్తాం? అంతే అమ్మా. మేఘన, ఒక్కసారి అమ్మా, మేము ప్రయత్నం చేసాము, ఆవిడ ప్రయత్నం చేస్తాను అని అంటోంది అమ్మా. ఈ అక్కర్లేదనే తల్లికి నువ్వెందుకు? నీకు అక్కర్లేదు అంటోంది కదా అమ్మా. ప్రేమ పంచుతాను అంటే వద్దని అనుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు ఇందాక మీరు వెంపర్లాడుతున్న కొద్దీ ఆవిడ ఇంకా బిగుసుకుపోతుంది. సో ఒక్కటి మేఘన, నీవు ఇప్పుడు నీ జీవితం మీద కాన్సన్ట్రేట్ చేయి. నాన్నతో ఉంటున్నావు కనుక నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, అంతే తప్ప అక్కర్లేదు అని అనుకున్న అమ్మను ఇంకెక్కువ నువ్వు పాకులాడ్డా కూడా ఇంకా నువ్వు పాపం నీ కళ్ళనీళ్ళు తప్ప ఇంకా నీకే ఉండవు. మా ప్రయత్నం అయితే మేము చేసాము మేఘన. ఆవిడ మాట్లాడింది అనుకో.